హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ 3 వర్క్ అండ్ ఎనర్జీ. మనం బయటకు వెళ్ళి ఒక కొత్త ఫోన్ కొనాలంటే ఏం కావాలి? మనీ కావాలి. ఒక కార్లో పెట్రోల్ కొట్టించాలంటే మనీ కావాలి. బేసికలీ ఈ ప్రపంచంలో ఏదైనా పని జరగాలంటే కరెన్సీ కావాలి. సేమ్ టు సేమ్ ఈ యూనివర్స్కి కూడా ఒక కరెన్సీ ఉంది. ప్రపంచంలో ఏదైనా అంటే ఒక ఆకు కింద పడాలన్నా లేదా ఒక పెద్ద స్టార్ బ్లాస్ట్ అవ్వాలన్నా యూనివర్స్ దానికోసం ఒక కరెన్సీని ఖర్చు పెట్టాలి. ఆ కరెన్సీ పేరే ఎనర్జీ. ఈరోజు మనం ఫిజిక్స్లో ఉన్న ద మోస్ట్ ఫండమెంటల్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే వర్క్ అండ్ ఎనర్జీ. లాస్ట్ ఎపిసోడ్లో మనం ఆబ్జెక్ట్స్ ఎలా మూవ్ అవుతాయి, న్యూటన్ ఫోర్స్ రూల్స్ ఏంటి అని చూసాం. కానీ ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవ్వాలి అంటే ఆ ఫోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వీడియో చూశాక మీరు తింటున్న ఫుడ్ నుంచి మీరు వాడే కరెంట్ వరకు ప్రతి ఒక్కటి మీకు ఒక కొత్త కోణంలా కనిపిస్తుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఇంట్రెస్టింగ్గా చూడడానికి ట్రై చేయండి. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. ఎందుకంటే ఫిజిక్స్ సంబంధించిన కాన్సెప్ట్స్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. నార్మల్గా వర్క్ అంటే మనం ఏమనుకుంటాం? పొద్దున్నే లేచి ల్యాప్టాప్ ముందు కూర్చొని 8 గంటలు కోడింగ్ చేయడం, లేదా ఎగ్జామ్ కోసం నైట్ అంతా కూర్చొని చదవటం. కానీ ఫిజిక్స్ భాషలో అసలు అది వర్కే కాదు. ఫిజిక్స్లో వర్క్కి ఒక స్ట్రిక్ట్ రూల్ ఉంది. వర్క్ జరిగింది అని చెప్పాలంటే మీరు ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేయాలి అండ్ ఆ ఆబ్జెక్ట్ కొంచెం దూరం మూవ్ అవ్వాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు జిమ్లోకి వెళ్ళి ఒక 100 కేజీలున్న వస్తువుని ఒక గంట పాటు తోశారు అనుకుందాం, అంటే పుష్ చేశారు అనుకుందాం. మీరు ఫుల్గా స్వెట్ అయిపోయారు, మీ ఎనర్జీ అయిపోయింది, మీరు చాలా అలసిపోయారు. కానీ ఆ వస్తువు మాత్రం ఇంచు కూడా కదలలేదు. అప్పుడు ఫిజిక్స్ సార్ వచ్చి మిమ్మల్ని అడిగితే, బాబు నువ్వు చేసిన వర్క్ ఎంత అని, ఆన్సర్ ఈజ్ 0. అవును, మీరు ఫోర్స్ అప్లై చేశారు, కానీ మూమెంట్ లేదు కాబట్టి ఫిజిక్స్ ప్రకారం మీరు ఏం పని చేయలేదు అని అర్థం. కానీ అదే మీరు డిమార్ట్కి వెళ్ళి ఒక చిన్న షాపింగ్ కార్ట్ని పుష్ చేస్తూ 10 మీటర్లు ముందుకు వెళ్ళారు అనుకోండి. ఇక్కడ మీరు ఫోర్స్ అప్లై చేశారు అండ్ ఆ కార్ట్ కూడా మూవ్ అయింది. ఇక్కడ వర్క్ జరిగింది. సో సింపుల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, వర్క్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. మీరు యూనివర్స్లో వర్క్ చేయాలంటే వస్తువుల్ని కదపాలి అండ్ ఆ వస్తువుని కదపడానికి మీరు ఖర్చు పెట్టే కరెన్సీనే ఎనర్జీ. సింపుల్గా చెప్పాలంటే ఎనర్జీ అంటే మన దగ్గర ఉన్న శక్తి అండ్ ఫోర్స్ అంటే ఆ శక్తిని యూజ్ చేసి పుష్ ఆర్ పుల్ చేయడం. ఎనర్జీలో చాలా టైప్స్ ఉంటాయి, కానీ ఫస్ట్ మనం ద మోస్ట్ యాక్షన్ ప్యాక్డ్ ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం. అదే కైనెటిక్ ఎనర్జీ, గట్టిగా శక్తి. సింపుల్ టర్మ్స్ లో ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది అంటే దాని దగ్గర కైనెటిక్ ఎనర్జీ ఉన్నట్టే. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అదేంటి ఒక ఆబ్జెక్ట్ కి ఎనర్జీ ఎలా వస్తుంది అని. యాక్చువల్గా ఆ ఆబ్జెక్ట్ కి ఇనిషియల్ గా పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఎలా అంటే గ్రావిటీ అండ్ ఎర్త్ సరౌండింగ్స్ వల్ల. సో ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ పై మనం ఫోర్స్ అప్లై చేస్తామో అప్పుడు మన బాడీలోని ఎనర్జీ ఫోర్స్ రూపంలో ఆ ఆబ్జెక్ట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఎనర్జీ క్రియేట్ అవ్వడం లేదు, జస్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది అంటే ఆ ఆబ్జెక్ట్ పై కైనెటిక్ ఎనర్జీ ఉన్నట్టే కదా. స్పీడ్ ఎంత ఎక్కువ ఉంటే కైనెటిక్ ఎనర్జీ అంత ఎక్కువ ఉంటుంది. సరే, ఒకసారి మనం ఫార్ములా డిస్కస్ చేద్దాం. సో అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఫుట్బాల్ని మీ ఫోర్స్తో మూవ్ చేశారు అనుకోండి, అంటే ఇక్కడ వర్క్ జరిగింది అండ్ అలానే మన ఎనర్జీ కూడా ట్రాన్స్ఫర్ అయింది. అంటే ఎంత ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుందో అంత వర్క్ జరిగినట్టే కదా. అంటే సింపుల్గా చెప్పాలంటే వర్క్ ఈక్వల్స్ టు ఎనర్జీ అనుకుందాం. ఇప్పుడు వర్క్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఇది మనకు తెలిసిందే. ఇప్పుడు మనం కైనెటిక్ ఎనర్జీని డిరైవ్ చేద్దాం. వర్క్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడ మనకి ఫోర్స్ అనేది మాస్ ఇంటూ యాక్సలరేషన్ అని తెలుసు. సో డబ్ల్యూ ఈక్వల్స్ టు MAS అంటే వర్క్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు మనం ఈ యాక్సలరేషన్ ప్లేస్ లో చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం అని రాసుకుందాం. అంటే డబ్ల్యూ ఈక్వల్స్ టు M ఇంటూ చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం ఇంటూ డిస్ప్లేస్మెంట్. మనం బాల్ ని పుష్ చేసినప్పుడు అది 0 స్పీడ్ నుంచి ఫైనల్ గా కొంత స్పీడ్ కి ట్రావెల్ చేస్తుంది కదా. అండ్ మనకి యావరేజ్ స్పీడ్ అంటే యావరేజ్ వెలాసిటీ కావాలి కాబట్టి యావరేజ్ ఫార్ములా అందరికీ తెలిసిందే, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో V+U/2. ఇనిషియల్ గా మనం స్పీడ్ 0 అనుకున్నాం కాబట్టి U ఈక్వల్స్ టు 0 అండ్ అప్పుడు మిగిలేది V/2 మాత్రమే. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్న ఫార్ములా విషయానికి వస్తే, అంటే వర్క్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైమ్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఈ ప్లేస్ లో మనం Vని V/2 గా సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు మనకి W ఈక్వల్స్ టు M ఇంటూ V/2T ఇంటూ S అని ఉంటుంది.
అండ్ ఇప్పుడు ఈ హాఫ్ ని బయటకు తీసి మనం MVS/T అని రాసుకోవచ్చు కదా. ఇది జస్ట్ మ్యాథ్స్ మాత్రమే, బట్టి పట్టాల్సిన అవసరం లేదు. మీ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుందో అలానే ఇక్కడ అప్లై చేసుకోండి. సరే, మీరు ఇక్కడ ఒకటి గమనించారా? S/T అంటే డిస్ప్లేస్మెంట్ బై టైమే కదా. దీన్ని సింపుల్ గా మనం వెలాసిటీ అంటాం కదా. సో ఈ S/T ప్లస్ లో మనం సింపుల్ గా v ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి టోటల్ ఫార్ములా E = ½ mv², అంటే కైనెటిక్ ఎనర్జీ ½ mv². ఇది కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా. ఇప్పుడు మీకు అర్థమైంది ఈ ఫార్ములాని ఎలా డిరైవ్ చేశారో. ఫార్ములాని బట్టి పట్టడం కాదు, ఇలా రియల్ లైఫ్ లో అప్లై చేస్తే నేర్చుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మీరే డిరైవ్ చేయొచ్చు. నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీకి వెళ్లే ముందు మీకు నా ఎక్స్ప్లెనేషన్ వస్తే ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే నాకు మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలి అని. సరే, పొటెన్షియల్ ఎనర్జీ కంటే ముందు ఈ కైనెటిక్ ఎనర్జీ యొక్క ఫార్ములాని అర్థం చేసుకుందాం. దీని ఫార్ములా చాలా సింపులే కానీ చాలా డేంజరస్ కూడా. కైనెటిక్ ఎనర్జీ ½ mv². ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన పార్ట్ v². దీని మీనింగ్ తెలిస్తే మీరు ఎప్పుడూ కూడా కార్ని ఓవర్ స్పీడింగ్ చేయరు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక కార్ 40 km/h స్పీడ్తో వెళ్ళి గోడని గుద్దుకుంది అనుకోండి, అది కొంచెం డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు సేమ్ కార్ 80 km/h స్పీడ్తో, అంటే డబుల్ స్పీడ్తో వెళ్ళి అదే గోడని గుద్దుకుంటే ఏమవుతుంది? డబుల్ డ్యామేజ్ అవుతుంది అనుకుంటున్నారా? కాదు, ఫార్ములాలో v² ఉంది కదా. స్పీడ్ డబుల్ అయితే డ్యామేజ్ 4 టైమ్స్ అవుతుంది, అంటే ఎనర్జీ 4 టైమ్స్ అయిపోతుంది. అదే మీరు 120 km/h స్పీడ్, అంటే 3x స్పీడ్లో వెళ్ళి గుద్దుకుంటే ఎనర్జీ 9 టైమ్స్ పెరిగిపోతుంది. అందుకే హైవే మీద యాక్సిడెంట్ అయితే కార్స్ నుజ్జు అయిపోతాయి. స్పీడ్ పెరిగే కొద్దీ కార్ దగ్గర ఉన్న కైనెటిక్ ఎనర్జీ అనేది వైలెన్స్ గా మారిపోతుంది. ఆ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవాలంటే చాలా ఫోర్స్ కావాలి. సరే, ఆబ్జెక్ట్స్ మూవ్ అవుతే కైనెటిక్ ఎనర్జీ ఉంది, మరి ఆబ్జెక్ట్స్ మూవ్ అవ్వకుండా జస్ట్ ఆగిపోయి ఉంటే అప్పుడు దాని దగ్గర ఏం ఎనర్జీ ఉండదా? ఉంటుంది. దాన్నే పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. ఇది బేసికల్లీ స్టోర్డ్ ఎనర్జీ. అది రిలీజ్ అవ్వడానికి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. నేను రబ్బర్ బ్యాండ్ని నార్మల్గా పట్టుకొని ఉంటే అందులో ఏం ఎనర్జీ లేదు, కానీ దీన్ని నేను స్ట్రెచ్ చేసి పట్టుకుంటే నేను నా బాడీలోని ఎనర్జీని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేశా. ఇప్పుడు ఈ స్ట్రెచ్ చేసిన రబ్బర్ బ్యాండ్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. నేను వదిలేసిన వెంటనే అది ఫ్లై అవుతుంది, అంటే ఈ పొటెన్షియల్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీగా మారిపోతుంది. ఇంకో క్రేజీ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక 5 kg బౌలింగ్ బాల్ ఉంది అనుకోండి. దీన్ని నేను మీ కాలు మీద జస్ట్ 1 cm పై ఎత్తు నుంచి పట్టుకున్నా. మీకు భయం వేస్తుందా? వేయదు, ఎందుకంటే వదిలేస్తే చిన్న దెబ్బ మాత్రమే తగులుతుంది. కానీ అదే 5 kg బౌలింగ్ బాల్ ని నేను 10 మీటర్ బిల్డింగ్ పైకి తీసుకెళ్లి మీ కాలు మీద పడేస్తానని అంటున్నా. ఇప్పుడు మీ గుండె ఆగిపోతుంది కదా. ఎందుకు? రెండిటి మాస్ 5 kg అయినా కానీ హైట్ డిఫరెంట్, అంటే హైట్ పెరిగింది. ఫిజిక్స్ లో గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా P = mgh, అంటే మాస్ గ్రావిటీ ఇంటూ హైట్. మీరు ఆబ్జెక్ట్ ని ఎంత పైకి ఎత్తితే గ్రావిటీ దానికి అంత పొటెన్షియల్ ఎనర్జీని ఇస్తుంది. అంటే హైట్ ఎంత పెరిగితే స్టోర్డ్ డ్యామేజ్ అంత పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఫిజిక్స్ లోనే ద మోస్ట్ స్కార్డ్ అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ రూల్ దగ్గరికి వద్దాం. అదే ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, శక్తి నిత్యతా నియమం. ఈ రూల్ ఏం చెప్తుంది అంటే ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ అండ్ ఇట్ కెనాట్ బి డెస్ట్రాయిడ్, ఇట్ కెన్ ఓన్లీ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్. అంటే యూనివర్స్ లో కొత్తగా మీరు 1 గ్రామ్ ఎనర్జీని కూడా తయారు చేయలేరు, ఉన్న ఎనర్జీని మాయం కూడా చేయలేరు. అది జస్ట్ ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారుతుంది అంతే. ఇందాకే చూసాం కదా ద రోలర్ కోస్టర్ ఎగ్జాంపుల్. ఇది అర్థం కావాలంటే పార్క్ లోని రోలర్ కోస్టర్ ని ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ట్రైన్ స్లోగా పైకి వెళ్తుంది. పైకి వెళ్లే కొద్దీ పొటెన్షియల్ ఎనర్జీ ఫుల్ గా పెరిగిపోతుంది. టాప్ కి వెళ్ళాక ఒక్కసారి ఆగిపోతుంది. అక్కడే కైనెటిక్ ఎనర్జీ 0 అండ్ పొటెన్షియల్ ఎనర్జీ మాత్రం మాక్సిమం ఉంటుంది. ఇప్పుడు ట్రైన్ కిందకి డ్రాప్ అవుతుంది, హైట్ తగ్గిపోతుంది కానీ స్పీడ్ పెరుగుతుంది. ఆ పైకి వెళ్ళిన పొటెన్షియల్ ఎనర్జీ అంతా కింద పడి ఫాస్ట్ గా వెళ్లే కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. మళ్ళీ లూప్ లో వచ్చి ట్రైన్ పైకి వెళ్ళినప్పుడు కైనెటిక్ ఎనర్జీ మళ్ళీ తగ్గి పొటెన్షియల్ ఎనర్జీగా మారిపోతుంది, అంటే కన్వర్ట్ అయిపోతుంది. ఇది చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, బ్రో రోలర్ కోస్టర్ కొంచెం సేపు అయినా ఆగిపోతుందిగా, మరి అప్పుడు ఆ ఎనర్జీ ఏమవుతుంది? డిస్ట్రా అయిపోయినట్టేగా అని. లేదు, ట్రైన్ వీల్స్ కి ట్రాక్ కి మధ్య ఉన్న ఫ్రిక్షన్ వల్ల ఆ మూమెంట్ ఎనర్జీ అంతా హీట్ గా ఇంకా సౌండ్ గా మారిపోతుంది. మీరు మీ 2 చేతుల్ని గట్టిగా రబ్ చేసుకోండి. మీ బాడీలోని ఫుడ్ ఎనర్జీ చేతుల మూమెంటం ద్వారా హీట్ ఎనర్జీగా తయారై గాల్లోకి వెళ్ళిపోతుంది. అండ్ దట్ ఈస్ హౌ ద యూనివర్స్ వర్క్స్ గైస్. మీరు పొద్దున్నే తిన్న కెమికల్ ఎనర్జీ మీరు నడవడానికి కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. మీరు లైట్ స్విచ్ వేస్తే
థర్మల్ ప్లాంట్లో కలిసిన బొగ్గు అంటే హీట్ ఎనర్జీ కరెంట్గా అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారి మీ ఇంట్లోకి లైట్ ఎనర్జీగా వస్తుంది. అంటే మనం ఎనర్జీని జస్ట్ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం అంతే. సో గైస్, మీకు ఈరోజు వర్క్ ఇంకా ఎనర్జీ గురించి పూర్తి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఇంకా ఈ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్టే నాకు కైనెటిక్ ఎనర్జీ లాంటిది. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇంకా క్రేజీ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ప్రపంచంలో ఉన్న ఆబ్జెక్ట్స్ గుద్దుకుంటే ఏమవుతుంది, ఒక పెద్ద లారీ చిన్న కార్ని గుద్దితే ఫిజిక్స్ రూల్స్ ఎలా ప్లే అవుతాయి, అదే మొమెంటం. ఇది మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా క్వశ్చన్ ఉన్నా లేదా ఫిజిక్స్కి సంబంధించి మీ మైండ్లో ఏదైనా క్వశ్చన్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరం కలిసి తెలుసుకుందాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.